హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడు తర్మ. ఈ రోజు మనం సొగస్టుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉన్న శ్రీ జాను టెక్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో ఉన్న లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. శ్రీ జాను టెక్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు వెరైటీలో లో రేంజ్ నుంచి హై రేంజ్ అన్ని పట్టులోనే స్టార్టింగ్ రేంజ్ నుంచి హైయెస్ట్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామా? కంచి పట్టు మేడం, ప్యూర్ కంచి పట్టులో. కంచి పట్టులో సిల్క్ మార్క్ సారీ. అవును మేడం, సిల్క్ మార్క్ లో సిల్వర్ జరీ వస్తుంది. శ్రీ జాను టెక్స్ లో పట్టు సారీస్ ప్రతి ఒక్క సారీ మీద కూడా మనకి సిల్క్ మార్క్ ఉంటుందండి. సిల్క్ మార్క్ అంటే ప్యూర్ జరీకి సింబల్ అది. ఇది 1 మీటర్ పళ్ళు ఇచ్చారు, అది కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. 1 మీటర్ పళ్ళు అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాంట్లో కూడా డిజైన్, టోటల్ డిజైన్ అంతా కూడా మనకి మ్యాంగోస్ తో డిజైన్ చేశారు. క్రీపర్ లాగా ఒక మ్యాంగో తీసుకున్నారు, తర్వాత విడివిడిగా బుటీస్ లాగా ఒక మ్యాంగో ఇచ్చేసి అటు ఇటు మనకి లీవ్స్ పార్ట్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి మెరూన్ తో పాటు రెడ్ కలర్ కూడా యాడ్ చేశారు. టోటల్ పళ్ళు అంతా మనకి రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఎడ్జెస్ కి వచ్చేసరికి 2 సైడ్స్ ఎడ్జెస్ కూడా మనకి ఒక లీఫ్ షేప్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారనమాట. ఒక బోర్డర్ లాగా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. బోర్డర్స్ వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్, మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లైన్స్ లాగా 2 లైన్స్ తీసుకున్నారు. దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు, రెడ్ కలర్ అలాగే మెరూన్ కలర్ తో. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి పళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ లో వచ్చేసరికి మ్యాంగో షేప్ ఇస్తూ ఒక లోటస్ ఫ్లవర్ అనమాట. ఇది సైడ్ పెటల్స్ చూసినట్లయితే మనకి లోటస్ ఫ్లవర్ పెటల్స్ లాగా వచ్చాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్. ఇక్కడ దీంట్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోని మనకి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది, ఇంకొకటి వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కనిపిస్తుంది, ఇంకొక మ్యాంగో వచ్చేసి. టోటల్ శారీ అంతా కూడా మనకి 2 కలర్స్ తో డిజైన్ చేశారు. బ్రోకెట్ బ్లౌజ్. టోటల్ శారీలో ఎటువంటి బుటీస్ అయితే ఇచ్చారో మనకి సేమ్ టైప్ ఆఫ్ బుటీ మనకి మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి మెరూన్ కలర్ అలాగే జరీ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఫుల్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బుటీస్ కంటిన్యూ చేశారు. ఎడ్జెస్కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ అండి 25,200. ఉప్పాడ పట్టులో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది ఈ సారీ అంతా. టోటల్ సారీ పళ్ళు చూసినట్లయితే చాలా గ్రాండ్ గా బంచెస్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా కొంచెం బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ తీసుకుని బంచెస్ లాగా ఇచ్చారు. ఈ బంచెస్ మొత్తం అంతా కూడా మనకి అవుట్ లైన్ లుక్ లాగా కాకుండా ఫుల్ అంతా ఫిల్లింగ్ తో డిజైన్ వచ్చింది అనమాట. దీంట్లో కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ అలాగే రస్ట్ కలర్ కాంబినేషన్, 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ బంచ్ అనేది డిజైన్ చేశారు. స్టార్టింగ్ చూసినట్లయితే ఒకదానికి రస్ట్ కలర్ వచ్చింది, ఇంకొక చోట వచ్చేసి సిల్వర్ కలర్, ఇంకొక చోట గోల్డ్ కలర్. ఇలాగే మనకి ఆల్టర్నేట్ గా ఒక 5-6 బంచెస్ ని డిజైన్ చేశారనమాట. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనకి లైన్స్ లాగా ఇచ్చారు. 2 కలర్స్ తో గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ లాగా వచ్చింది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ లైన్స్ వస్తుంది అనమాట బోర్డర్స్ లో. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. బంచ్ దీంట్లో అంతా కూడా మనకి ఫిల్ చేశారు. 3 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఈ గ్రాస్ కూడా చూసారు కదా, మనకి క్రోటన్ గ్రాస్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో వచ్చింది అనమాట. పళ్ళు నుంచి యాడ్ చేసినట్లయితే మనకి 2.5 మీటర్స్ దగ్గరగా ఇచ్చారు. ఇట్లా ఫుల్ అంతా కవర్ అయ్యేటట్లు. దీంట్లో అక్కడక్కడ మనకి మ్యాంగో డిజైన్ కూడా కనిపిస్తుంది. 1.5 మీటర్ తర్వాత నుంచి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశారు. ఈ ఒక లైన్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ మ్యాంగో లైన్ అనేది సపరేట్ గా తెలుస్తుంది. ఇక్కడ ఓపెన్ గా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ మెటీరియల్ కనిపిస్తుంది. అంటే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఇక్కడ అనేసరికి మనకి చాలా దగ్గరగా వచ్చింది అనమాట. ఫుల్ 2.5 మీటర్స్ టోటల్, అంటే పళ్ళు నుంచి తర్వాత అంతా మనకి ఇలా వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ కూడా మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలంటే మగ్గం వర్క్ చేయించుకోవచ్చు, లేదా సింపుల్ గా కావాలి అనుకున్నట్లయితే మనకి మ్యాంగోసే ప్యాచ్ వర్క్స్ దొరుకుతూ ఉంటాయండి, సపరేట్ గా పీసెస్. అవి మనం ఇక్కడ అటాచ్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 14,220 రూపీస్. ఇందులో 10% డిస్కౌంట్. ఓకే, 10% డిస్కౌంట్ కూడా ఉందండి. నెక్స్ట్ సారీ లక్నో పట్టు మేడం. లక్నో పట్టు అంటే పట్టు శారీకి సంబంధించి పళ్ళు అంతా కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది. మొత్తం లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు.
అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఈ కలర్ వస్తుందండి, అంటే డార్క్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కలిస్తే ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్ కాంబినేషన్తో బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి ఇలా కోరా కలర్ అంటే కొంచెం ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్తో డిజైన్ చేశారు. దాంట్లో మనకి టిష్యూ కూడా యాడ్ చేశారనమాట. అదంతా మనకి ఒక డ్రాప్ లాగా డిజైన్ చేశారు. అటు ఇటు లైన్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. సిల్వర్ కలర్, బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఇంకొక బోర్డర్ వచ్చేసి కలర్ఫుల్గా ఉండేటట్లు ఆల్ కలర్స్ మిక్స్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి రేడియం కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ అవుతుంది మన కలర్స్ కాంబినేషన్. అట్లా ఆల్ కలర్స్ వచ్చేటట్లుగా మనకి ఒక డ్రాప్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్కి వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే ఇంకొక ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ ఒక చిన్న లీవ్స్ లాగా ఒక క్రీపర్ని క్రియేట్ చేశారు. కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ బోర్డర్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి పళ్ళు తర్వాత వచ్చి షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్లో చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇది. ఆ మ్యాంగోస్ డిజైన్ చాలా సన్నగా ఒక క్రీపర్ లాగా ఇచ్చారు. 3 కలర్స్ కాంబినేషన్, ఒకటి ఆరెంజ్, తర్వాత లెమన్ ఎల్లో కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా అంటే మనకి స్టెప్స్ పెట్టినప్పుడైతే బోర్డర్ మొత్తం అంతా కూడా ఎలివేట్ అయ్యేటట్లు వస్తుంది. స్టెప్స్ పెట్టకుండా వదిలేసినట్లయితే కనుక మనకి ఈ డిజైన్ అంతా కూడా క్లియర్గా కనిపించేటట్లుగా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఆ తర్వాత 1 మీటర్ పళ్ళు తర్వాత 1 మీటర్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఒక చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్లో బుటీస్ వచ్చాయి. ఇది ఓన్లీ 1 మీటర్ మాత్రమే వస్తుంది, అంటే కొంచెం డిజైనర్ వేర్ శారీ కాబట్టి. బోర్డర్ వచ్చేసి పైన చిన్న బోర్డర్ ఇచ్చారు. ఒక 3 లైన్స్ లీవ్ స్పాట్ లాగా వచ్చేటట్లు బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఆరో మార్క్తో 3 కలర్స్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇది సేమ్ టైప్ ఆఫ్ కలర్స్తోనే మనకి కింద కూడా బోర్డర్ వచ్చింది, కాకపోతే కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. డిజైన్ కూడా చేంజ్ అవుతుంది. కింద లీవ్స్ పార్ట్తో 3 లైన్స్ వచ్చింది. పైన వచ్చేసరికి మనం పైన ఏదైతే డిజైన్ చూసామో ఆ డిజైన్ యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా కంటిన్యూ అయింది. ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అలాగే లీవ్స్ పార్ట్ అంతా వచ్చేసి మనం పళ్ళులో ఒక బోర్డర్ చూసాం కదా, సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కింద బోర్డర్లో ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా ప్లెయిన్ కనిపిస్తుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు కలర్ అలాగే బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి కొంచెం జూట్ మిక్స్ కలర్ కాంబినేషన్ కనబడుతుంది దీంట్లో. ఇదంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి ఒక బార్డర్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు హ్యాండ్స్. ఈ సారీ కాస్ట్ 18,900. నెక్స్ట్ సారీ అండి ఆరణి పట్టు మేడం. ఆరణి పట్టు. ఓకే, కంచి పట్టులోనే ఆరణి పట్టు వస్తుంది మేడం. పళ్ళు అంతా గ్రాండ్ గా ఎక్కువ మనకి జరీ కనిపించేటట్లుగా ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో మనకి డిజైన్ చేశారు. చిన్న బోర్డరే కానీ మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఎక్కువ డిజైన్ కనిపించేటట్లు, దాంట్లో కూడా మనకి ఎక్కువ జరీ కనిపించేటట్లుగా డిజైన్ చేశారు. బోర్డర్ వచ్చేసి చిన్న చిన్న ట్రయాంగిల్స్ లాగా వచ్చేటట్లుగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. అది కూడా మనకి జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ అండి. ఎల్లో అండ్ మెరూన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద చిన్నగా చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారనమాట. స్మాల్ డిజైన్ వచ్చింది. తర్వాత మిడిల్ పార్ట్లో మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ప్లెయిన్. దానిపైన మనకి మ్యాంగోస్ ఇచ్చారు. ఇక దీంట్లో చూడండి చాలా వేరియేషన్స్లో మనకి మ్యాంగో కనబడుతుంది. మనకి షేప్ అయితే ఒకటే మ్యాంగో లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక మ్యాంగో వస్తుంది, ఇక్కడ ఒకటి కట్ వర్క్ టైప్ ఆఫ్ మ్యాంగో వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒకటి జరీతో మ్యాంగో వచ్చింది. టోటల్గా చాలా మ్యాంగోస్ మనకి దీంట్లో కనిపిస్తున్నాయి అనమాట. అదంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ మ్యాంగో లాగా కనిపించేటట్లుగా క్రియేట్ చేశారు. ఇది మనకి 3 లైన్స్ లాగా వస్తుంది. ఇలా ఆల్టర్నేట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇక్కడ దొరికి ప్రతి ఒక్క పట్టు శారీకి కూడా మనకి సిల్క్ మార్క్ ఉంటుందండి. సిల్క్ మార్క్ తెలుసు కదా మీకు, ప్యూర్ పట్టుకి అది సింబల్ అనమాట. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే మిడిల్లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయలేదు. ఓన్లీ ఎడ్జెస్లో మనకి బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ అంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కంటిన్యూ చేశారు. కావాలంటే ఏదైనా మనం వర్క్ చేయించుకోవచ్చు. మెరూన్ కలర్తో స్టోన్స్ పెట్టి వర్క్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ శారీ కాస్ట్ అండి 6,495. నెక్స్ట్ శారీ అండి పైతాని పట్టు మేడం. ఇదంతా కూడా మనకి పైతాని టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఒక క్రీపర్ లాగా వచ్చింది మిడిల్ బ్లాక్ లో. గ్రీన్ కలర్, బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేశారు. సన్నటి క్రీపర్ ఇచ్చారు. ఎడ్జెస్ లో కూడా మనకి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి మళ్ళీ 2 సైడ్స్ కూడా మిడిల్లో 1 సైడ్ వచ్చేసి బ్లూ కలర్ ఫ్లవర్ తీసుకుని మిడిల్లో డార్క్ బ్లూ ఇచ్చారు. ఇంకొక సైడ్ వచ్చేసి
పింక్ కలర్ తీసుకున్నారు, దాంట్లో వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. మొత్తం టోటల్గా చూసినట్లయితే పళ్ళు అంతా కూడా మంచి బ్రైట్ లుక్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. బోర్డర్స్లో కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సింగిల్ కలర్ వచ్చింది కదండి, ఫ్లవర్ అంతా కూడా ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఫుల్ అన్ని కలర్స్ కూడా మనకి ఈ ఫ్లవర్స్లో యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, అది కూడా మనకి జరీతో ఒక చిన్న లోటస్ ఫ్లవర్ బడ్ మాత్రమే ఇచ్చారనమాట. దాంట్లో 2 సైజెస్, ఒకటి బిగ్ సైజ్లో వచ్చింది, ఇంకొకటి వచ్చేసి స్మాల్ సైజ్లో జుమ్కీ బుటీ లాగా వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఫుల్ శారీ ఇలాగే దగ్గర ఇస్తారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. టోటల్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి దానికి సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 16,470 మేడం. నెక్స్ట్ శారీ అండి సింధూర పట్టు మేడం, లైట్ వెయిట్లో వస్తుంది. ఇదంతా కూడా మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, అది పైతానీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో చిన్న లోటస్ ఫ్లవర్స్ అలాగే క్రీపర్తో ఇచ్చారు. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి బాతిక్ ప్రింట్ టైప్ ఉంటుంది కదా, సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వచ్చేస్తుంది. బోర్డర్స్ బాగా హైలైట్ చేశారండి. ఏంటంటే ఇక్కడ శారీ కలర్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ సింగిల్ కలర్ కనిపిస్తుంది, అదే డిజైన్ మనం ఇక్కడ చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ కూడా మనకి సన్నటి ఫ్లవర్స్, చాలా సన్నటి వర్క్ క్రియేట్ చేశారనమాట. దీంట్లో చాలా సన్నటి వర్క్ వచ్చింది, చాలా వేరియేషన్స్ చూపించారు. కానీ టోటల్ డిజైన్ మాత్రం చాలా బాగుందండి. కలర్స్ కాంబినేషన్ కూడా అన్ని లైట్ కలర్స్లో తీసుకున్నారు, ఎక్కువ గాడిగా కనిపించకుండా అన్ని డీసెంట్ కలర్స్ యాడ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆనియన్ పింక్, ఇక్కడ మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్, ఇక్కడ స్నఫ్ కలర్లో కూడా డిజైన్ చూసారు కదా, చాలా డిఫరెంట్ లుక్ ఉంది. మనం దీంట్లో కూడా అక్కడక్కడ మనం అవుట్లైన్స్ వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. శారీలో బోర్డర్లో కూడా అక్కడక్కడ మనకు ఒక సన్నటి క్రీపర్ని క్రియేట్ చేశారనమాట, ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి కింద కూడా వస్తుంది, కాకపోతే కింద కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు స్నఫ్ కలర్లో. ఇట్లా మనం స్టోన్ వర్క్ కూడా చేయించుకోవచ్చండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్కి అక్కడక్కడ లెమన్ ఎల్లో కలర్తో టచ్ ఇస్తూ అంటే ఫ్లవర్స్ని కొంచెం హైలైట్ చేశారు. బాగుంది శారీ. టోటల్గా చెప్పాలంటే లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్ శారీ అండి. ఇది ఎక్కువ మనకి జరీ ఎక్కడ కనిపించదు. ఇది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం యంగ్ వాళ్ళు కట్టుకోవాలి అనుకునేట్లయితే అక్కడక్కడ మనం చిన్న స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పైన బోర్డర్స్ కానీ మిడిల్లో డిజైన్ కానీ ఒకటే కలర్ కాంబినేషన్తో వచ్చింది. శారీ ఇక్కడ ఇది ఆనియన్ పింక్ దగ్గర ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 5,130. నెక్స్ట్ శారీ అండి ఉప్పాడ పట్టులో వితౌట్ జరీ ఉంటుంది, వితౌట్ జరీతో డిజైనర్ వస్తుంది. ఇది పళ్ళు వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. 2 లైన్స్ లాగా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇది కూడా దగ్గరగా మనకి 1 మీటర్, అంటే పూర్తిగా 1 మీటర్ ఇవ్వలేదు కానీ దగ్గర 1 మీటర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు పార్ట్. సారీ ఓపెన్ చేసి చూద్దాం. ఫుల్ థ్రెడ్ వర్క్ అండి. ఉప్పాడలో మనకి ఎప్పుడు సిల్వర్ గోల్డ్, ఈ మొత్తం డిజైన్ అంతా కూడా అదే కలర్స్ కాంబినేషన్తో కనిపిస్తుంది. ఇది అలా కాకుండా మొత్తం అంతా కూడా మనకి పట్టు థ్రెడ్ యూస్ చేసి డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అనమాట. దీంట్లో పైన బోర్డర్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ షేడ్లో కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. అది బ్లూ కలర్ థ్రెడ్తో లీఫ్ వర్క్ వచ్చింది. లీఫ్ కూడా మనకి ఫినిషింగ్ చూస్తారు కదా, చాలా నీట్గా డిజైన్ చేశారు. తర్వాత మనకి జరీతో ఒక చిన్న బోర్డర్ అండి. ఈ టోటల్ శారీలో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ ఎక్కడ యాడ్ చేశారు అంటే ఓన్లీ ఈ చిన్న బోర్డర్లో మాత్రమే మనకి యాడ్ అయింది. ఇంకా ఎక్కడ కూడా ఏ డిజైన్లో కూడా మనకి టోటల్ శారీలో ఇవ్వలేదు. సేమ్ ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. మిడిల్లో మాత్రం మ్యాంగో ఎల్లో కలర్ మీద బ్లూ కలర్తో ఫుల్ వర్క్ వస్తుంది. చాలా వేరియేషన్స్ చూపించారు. మనకి 3-4 డిజైన్స్ వచ్చాయి దీంట్లో. ఒకటి వచ్చేసి మనకి లీఫ్, పైన లీఫ్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే కలర్స్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ వచ్చింది, కాకపోతే స్మాల్ సైజ్లో ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి మ్యాంగోతో ఒక క్రీపర్ లాగా వచ్చింది. తర్వాత మ్యాంగో బుటీస్ ఇచ్చారు. తర్వాత మన చిన్న లీవ్స్ని ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. సేమ్ డిజైన్ మళ్ళీ ఇలాగే మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఫుల్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. పళ్ళులో సేమ్ ఏదైతే కలర్స్ తీసుకున్నారో మిడిల్లో వచ్చేసరికి పింక్ కనిపించేటట్లు, పైన ఆరెంజ్ షేడ్ కనిపించేటట్లు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కలర్స్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. జరీ అనేది మనకి ఓన్లీ ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్లో మాత్రమే ఇచ్చారనమాట. సేమ్ 2 సైడ్స్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ 10,595 మేడం. ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది.
నెక్స్ట్ సారీ అండి వారణాసి పట్టు సారీ మేడం. ఇది వచ్చేసి మనకి వారణాసి పట్టు బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లాక్ లో తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్ ఒక 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు, ఫుల్ 1 మీటర్ ఇవ్వకుండా. దాంట్లో కూడా మనకి కలర్స్ చూసారు కదా, మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది గోల్డ్ కలర్ కాంబినేషన్తో. దాని మీద మనకు ఒక క్రీపర్ లాగా ఇచ్చారు. ఈ క్రీపర్లో 3 ఫ్లవర్స్ వస్తాయి. 3 ఫ్లవర్స్ కూడా మనకు కొంచెం వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసి మనకి జూట్ స్టైల్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ ఎల్లో కలర్తో మనకి జూట్ స్టైల్లో వచ్చింది. ఈ మిడిల్ ఫ్లవర్ అంతా కూడా లోటస్ ఫ్లవర్ని ఒక సన్ ఫ్లవర్ టైప్లో క్రియేట్ చేశారనమాట. అదంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో అది మనకి కట్ వర్క్ స్టైల్లో ఈ క్రీపర్ పార్ట్లో ఇచ్చారు. చిన్న బడ్ కూడా ఇచ్చారు. ఇలా మనకు ఒక 6 బంచెస్ని ఇచ్చారు. అటు ఇటు ఎడ్జెస్లో వచ్చేసరికి పోల్కా డాట్స్ టైప్లోనే మనకు ఒక స్క్వేర్తో డాట్స్ తీసుకున్నారనమాట. ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ సేమ్ యాజ్ టు మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు పైన బోర్డర్లో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్. అంటే అటు పూర్తిగా సిల్వర్ లాగా లేదు, గోల్డ్ లాగా లేకుండా మిడిల్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట. చిన్న చిన్న బుటీస్ సేమ్ ఇదే టైప్లో ఇంతే గ్యాప్లో త్రూ అవుట్ శారీ అంతా కూడా వస్తుంది. కింద బోర్డర్లో మళ్ళీ వేరియేషన్ చూపించారు. మనకి 2 సైడ్స్ ఎడ్జెస్ కూడా ఇలా డాట్స్ లాగా లైన్స్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ చిన్న బోర్డర్ వచ్చింది. మిడిల్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దీంట్లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనం పళ్ళులో ఏదైతే ఒక బంచ్లో ఫ్లవర్స్ చూసామో సేమ్ కలర్స్ కాంబినేషన్తో మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. పింక్, లెమన్ ఎల్లో, సిల్వర్ ఇలా ఒక క్రీపర్ లాగా ఫుల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఆ బ్లౌజ్కి మనకి హ్యాండ్స్ పార్ట్ అంతా కూడా పైన బోర్డర్ డాట్స్తో కడ్డీ బోర్డర్ స్టైల్లో ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. వర్క్ చేయించుకున్నా బాగుంటుంది మేడం. వర్క్ చేయించుకున్నా ఓకే, చేయించుకోకపోయినా బాగానే ఉంటుంది. ఎందుకనంటే త్రూ అవుట్ సారీ అంతా కూడా బుటీస్ చాలా దగ్గరగా ఇచ్చారు కాబట్టి ఫుల్ వర్క్ వస్తుంది దాంట్లో. ఇది ప్లెయిన్ ఉంటే మనకి ఏంటంటే వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ 11,790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ కొల్లం పట్టు మేడం. కొల్లం పట్టు కాటన్ పట్టు మిక్స్ చేస్తే ఈ సారీ వచ్చిందండి. కొల్లం పట్టు ఇది మిడిల్ లో వచ్చేసి మనకి జరీతో ఇట్లా వేవ్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ వచ్చేసరికి మనకి కలర్ఫుల్ గా ఉండేటట్లు మనకి మీనా వర్క్ స్టైల్లోనే పట్టు థ్రెడ్ యూస్ చేశారు అనమాట. ఇక్కడ ఒక యారో మార్క్ లాగా ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి యారో మార్క్ లాగా ఇచ్చేసి తర్వాత మనకు ఒక చిన్న బోర్డర్ ని క్రియేట్ చేశారు. ఈ బోర్డర్ లో కూడా మనకి మీనా వర్క్ వచ్చింది. గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. శారీ ఓపెన్ చేసి చూద్దాం శారీ బోర్డర్స్ ఎలా వచ్చాయి. పైన మాత్రం నార్మల్ గానే ఇచ్చారు. రెడ్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారు. కానీ కింద బోర్డర్లో వచ్చేసరికి మనకి వేరియేషన్ చూపించారు. 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో. ఈ క్రీపర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో జరీతో డిజైన్ చేశారనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి చూడండి టిష్యూ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఈ బోర్డర్ అంతా కూడా మనకి మళ్ళీ సేమ్ పైన బోర్డర్లో మనకి నార్మల్ బోర్డర్ అనమాట. ఇది టిష్యూ బ్యాక్గ్రౌండ్ లేకుండా నార్మల్గా వచ్చింది. కింద బిగ్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బిగ్ బోర్డర్లో మాత్రమే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. మిడిల్లో ఒక లీఫ్ పార్టే, కాకపోతే ఇది ఏంటంటే మనకి నెమల్ పింఛం ఎట్లా అయితే ఉంటుందో షేప్ సేమ్ అదే టైప్లో డిజైన్ చేశారు. మనకి కింద ఫ్లవర్స్ అలాగే మనకి పళ్ళులో ఫ్లవర్స్ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి వచ్చిందనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా డిజైన్ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషనే కానీ ప్లెయిన్ ఇచ్చేసారు. పైన కింద బోర్డర్స్ కూడా త్రూ అవుట్ శారీ అంతా ఏవైతే బోర్డర్స్ వచ్చాయో అవే బోర్డర్స్ ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రం ఆ ఫ్లవర్ డిజైన్ క్రీపర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ క్రీపర్ డిజైన్ మాత్రమే మనకి మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చారనమాట. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. ఈ సారీ కాస్ట్ 8,370. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కథాని పట్టు వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. కాకపోతే మొత్తం ఫుల్ అంతా కూడా మనకి వర్క్ వచ్చేటట్లుగా ఇచ్చారు. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. కల్నేతతో మనకు ఒక బాక్స్ వస్తుంది. సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బాక్స్ ఇచ్చారు. ఇలా మనకి 4 సైడ్స్ కూడా బాక్సెస్తో డిజైన్ చేశారు. మిడిల్లో 2 లైన్స్ లాగా ఇచ్చారు. 2 లైన్స్లో కూడా మనకి 3 కలర్స్ యూస్ చేశారు. ఎల్లో, గ్రీన్ అలాగే పింక్ కలర్, వైలెట్ కలర్ 4 కలర్స్తో ఒక బంచ్ డిజైన్ చేసి పైన మనకు ఇచ్చిన ఫ్లవర్స్ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్. ఇక్కడ కూడా మనకి లోటస్ ఫ్లవర్స్నే ఇచ్చారనమాట 2 సైడ్స్ కూడా. కానీ కలర్ చేంజెస్తో ఇచ్చారు. 2 లైన్స్ లాగా వస్తుంది. శారీ బోర్డర్ చూద్దాం. 2 సైడ్స్ కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ ఇదే కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్తో పాటు కింద బోర్డర్లో ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. లోటస్ ఫ్లవర్స్తో మనకు ఒక క్రీపర్ ఇచ్చారు. అది కూడా ఫ్లవర్స్ బిగ్ ఫ్లవర్స్ తీసుకున్నారు.
క్రీపర్లో అక్కడక్కడ కూడా మనకి బర్డ్స్ వచ్చాయి. వైలెట్ కలర్, పింక్ కలర్, అలాగే ఆరెంజ్ షేడ్తో మనకి తీసుకున్నారనమాట. కలర్స్ కాంబినేషన్ వచ్చేసి బర్డ్స్ కూడా మనకి సేమ్ 3 కలర్స్ కాంబినేషన్తో కొంచెం బిగ్ బోర్డర్ లాగా అంటే స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి క్రియేట్ చేశారు. ఫుల్ మనకి బోర్డర్ ఇలాగే వస్తుంది కింద బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా. మిడిల్లో వచ్చేసరికి మీనా వర్క్ స్టైల్లోనే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఎల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాని మీద గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బంచ్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి లీవ్స్ ఇచ్చేసి ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఈ లీవ్స్ కూడా మనం చూసినట్లయితే మ్యాంగో షేప్లో ఉంటాయండి లీవ్స్ వచ్చేసి. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది ఫుల్. బ్లౌజ్ వచ్చేసి మనకి కల్నేతలో వచ్చింది. 2 కలర్స్ షేడ్ తీసుకున్నారు బ్లౌజ్. దానికి చెక్స్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 10,540 మేడం. 10,540 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అన్ని సారీస్ కూడా మనకి లైట్ వెయిట్ సారీస్ ఉన్నాయి. ప్లస్ దాంట్లో మనకి ప్రతి సారీకి కూడా 10% డిస్కౌంట్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, లైట్ వెయిట్లో పట్టు శారీస్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.